నైజాం ఆంధ్రులకు కారణాలను అడుగుతూ ఇప్పుడు ముందుగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి పూర్వం ఉన్న ఒక 50 సంవత్సరాల అటు చరిత్రను కొంచెం నెమరు వేసుకున్నట్లయితే 1953లో కర్నూలు రాష్ట్ర రాజధానిగా ఏర్పడినటువంటి 11 జిల్లాల ఆంధ్ర రాష్ట్రం 1956 నాటికి 8 జిల్లాల కూడిన తెలంగాణను కలుపుకొని ఈ 11ను 19 జిల్లాల ఆంధ్రప్రదేశ్గా ఏర్పడితే తర్వాత 10 ఏళ్లకు వేర్పాటువాదం వచ్చింది, సమస్య పోయింది. మళ్ళా ఒక 40 ఏళ్లకి ఇలా వేర్పాటువాదం వచ్చి ఉన్న పళంగా తెలిసి తెలియకుండా మమ్మల్ని అందరినీ ఇంటిలో నుంచి వెళ్ళగొట్టిన గూడు లేని పక్షుల్లా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ సోనియా గాంధీకి మా ఆవేదనను, వేదనను, రోదనను తెలియజేస్తూ ఈరోజు మేము కాలేజీ అధ్యాపక, ఉపాధ్యాయ, విద్యార్థి అందరి సమూహంగా సామూహికంగా మా మౌన ప్రదర్శన చేస్తూ ఉన్నాము. సో ఈ తెలంగాణ వేర్పాటువాదము హైదరాబాద్ అనేది 16 జిల్లాల హైదరాబాద్ స్టేట్కి సంబంధించిన విషయము. 16 జిల్లాలలో 8 జిల్లాలైన తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర స్టేట్కి అటాచ్ చేశారు. అంతకు పూర్వం ఉన్నటువంటి 5 జిల్లాల మరాఠ్వాడ, 3 జిల్లాల కర్ణాటక, హైదరాబాదు, ఈ మూడింటిని మళ్ళీ తిరిగి మీరు హైదరాబాద్కి అటాచ్ చేసే పని అయితే సో మీ హైదరాబాద్ స్టేట్ ఓకే. మాకపోతే ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి? ఇల్లు లేని, గూడు లేని, గుడ్డు లేని వాళ్ళగా ఎక్కడికి ఉన్న పళ్ళంగా పొమ్మంటే పోవటానికి వీలు లేదు, పోము అని చెప్పి గట్టిగా చెప్తూ ఈరోజు మా నిరసన ప్రదర్శనను బెంగ సర్కిల్ వరకు మౌనంగా ఆవేదనను, వేదనను వెలుపరుచుతున్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు మా యొక్క సంఘటిత భావనను గుర్తిస్తారని ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నాం.